హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ పూజిత థాట్స్. నేను మీ పూజిత. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ అన్నమాట. మా ఇద్దరు పాపలతో ఎలా ఉంటుంది నా రోజు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మా చిన్న పాప చూడండి ఎంత క్యూట్గా నవ్వుతుందో. తనైతే రీసెంట్గా ఒక 5 days నుండి నవ్వడం అయితే స్టార్ట్ చేసింది. పుట్టినప్పటి నుండి సీరియస్గా ఉండే. వాళ్ళిద్దరు అయితే ఆడుకున్నారు కొంతసేపటి దాకా. కాకపోతే ఎంతైనా పెద్ద పాపలు లేదా పెద్ద బాబు ఎవరైనా మీకున్న కిడ్స్ ఎవరైనా కూడా చిన్న వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాళ్ళు ఉండి బాగానే ఉంటారు. తర్వాత ఒకటిసారి గుంజేస్తారు వాళ్ళని. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి మీ పిల్లలని అయితే, చిన్న వాళ్ళని. పెద్దవాళ్ళు అంటే వాళ్ళకి కూడా అనిపిస్తుంది. సో ఎవరో కొత్తగా వచ్చిళ్ళు మనకన్నా ఎక్కువగా వాళ్ళ మీదనే శ్రద్ధ పెడుతులు అని చెప్పేసి లోపల వాళ్ళకి ఉంటుంది కదా, అందుకోసమని వాళ్ళు అలా చేస్తారు. వాళ్ళు కావాలని కూడా వేయరు. ఇక్కడైతే మా అన్వి పాపకైతే నేను తలకి నూనె పెడుతున్నాను. నూనె అయితే నువ్వుల నూనె, టిల్సోనా వాడతాను. మీరేం వాడతారు మీ పిల్లలకి చెప్పండి ఖచ్చితంగా. అయితే డాక్టర్స్ ఏమన్నారంటే పారాషూట్ కొబ్బరి నూనె అంటే నార్మల్ కొబ్బరి నూనె ప్యూర్ది వాడమన్నారు. ఎందుకు అంటే తలకి పైన చుండ్రులాగా వస్తుంది అని చెప్పేసి చెప్పాను. సో మా పెద్ద పాప కూడా అలానే వచ్చింది. బట్ నేనైతే నువ్వుల నూనెనే వాడుతున్నాను. తర్వాత మారుస్తాను. ఇప్పుడైతే నెలల పిల్లలే కాబట్టి ఖచ్చితంగా నువ్వుల నూనె పెట్టాలి, లేదంటే జలుబు అవుతుంది. ఇక్కడైతే వాళ్ళు ఆడుకునే టైంకి నేనైతే సదురుకుంటున్నాను. మా పాప వచ్చి నాకు ఫ్రూట్స్ కట్ చేసి అని చెప్పేసి నా వెంబడి తిరుగుతుంది అన్నమాట. ఆమె ఈ మధ్యలోనే కొత్తగా ఆమె నేర్చుకుంది ఫ్రూట్స్ మార్నింగ్ తినడం, మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లాగా. నేనైతే ఇక్కడ మిల్క్ అయితే పెట్టేశాను. ఇక్కడ చూసారా ఎంత చెత్త చేసిందో మా పాప అయితే. మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటుందా పిల్లలు ఉంటే? మా ఇంట్లో అయితే దారుణం. అసలుకి ఒక్క దగ్గర పెట్టిన వస్తువు ఇంకో దగ్గర ఉంటుంది, అట్లా చేస్తారు. ఇక అది కామన్ అనుకోండి పిల్లలతో. ఇక్కడ చూసారా క్యాప్ ఒకటి తనకు దొరికింది, తనదే. అంటే నార్మల్గా వేరే బ్యాగులో ఉంటే అది తీసుకొని వచ్చి వాళ్ళ నాన్నని పెట్టమని ఆడుకుంటుంది ఇలా. మా చిన్న పాపనేమో ఇలా మంచిగా ముచ్చట పెడతా ఉంటుంది మార్నింగ్ టైంలో, మధ్యాహ్నం టైంలో. ఇక వీళ్ళిద్దరు ఇలా ఆడుకుంటుండగా నేను టీ పెట్టేశాను. ఇక టీ టైం అన్నమాట ఇదైతే. టీ తాగేసిన తర్వాతకి మళ్ళీ రొటీన్గా స్టార్ట్ చేసేస్తాం. ఇదైతే రొటీన్ అన్నట్టు, కాకపోతే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ టైము ఈ డే ఇన్ మై లైఫ్ అనేది తీయడము. యాక్చువల్గా ఎలా అనిపిస్తుందో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే ఏదైనా సజెషన్స్ కూడా ఇవ్వండి. మా పాప అయితే పడుకుంది, చిన్న పాప. పెద్ద పాపకైతే నేను ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చేసాను. ఇంకా విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మా పాపకి టీకా ఇచ్చారు ఈరోజు. యాక్చువల్గా ఈరోజు ఇస్తారని నాకు అసలు ఐడియా కూడా లేదు. అప్పటికప్పటికే నేను వీడియో తీస్తున్నాను, ఫోన్ వచ్చింది. అంటే ఆశా వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు కాల్ చేశారనమాట. కాల్ చేసి ఈరోజు సెకండ్ డోస్ ఉందని చెప్పేసి చెప్పారు. అందుకోసమని నేను స్పీడ్గా పాపని స్నానం చేయించేసి, మసాజ్ చేయించేసి, స్నానం చేయించి తీసుకొచ్చేసాను. ఆల్రెడీ నేను ఇంతకుముందుకి పెట్టిన క్లిప్ అయితే తీసుకొచ్చిన తర్వాతకి ఆ హడావిడిలో అయితే తీయలేదు వీడియో. సో అలా పడుకుంది మా పాప. పడుకోగానే నేనైతే ఇక్కడ వంట స్టార్ట్ చేసేసాను. నేను టమాటా చారు అలాగే దొండకాయ కర్రీ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ టమాటా ముక్కలు అలాగే ఏమంటారు చింతపండు, ఈ రెండు కలిపి కూడా కుక్కర్లో పెట్టేస్తాను. అది ఉడికేలోపు నేనైతే అవన్నీ దొండకాయలు అవి కట్ చేసుకుంటాను. దొండకాయ ఫ్రై చేస్తాను, అలాగే టమాటా చారు. మీకు ఏ కాంబినేషన్ ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఒక షార్ట్ వీడియో అయితే చేశాను. అందులో నేను ఒక క్లిప్ మర్చిపోయాను అని చెప్పాను కదా, క్లిప్ మిస్ అయింది అని చెప్పేసి. అయితే ఇక్కడ చూపించాను కదా మిరియాలు, నేను ఈ లాంగ్ వీడియోలో తీసుకున్నాను, కాకపోతే షార్ట్ వీడియోలో లేదు అది. సో ఇక్కడైతే నేను టమాటా చారులోకి అయితే నేను ఎల్లిగడ్డ విత్ ఏమంటారు జీలకర్ర అలాగే కొంచెం ఉప్పు వేసి ఇలా దంచుకొని వేస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అది పోపులో వేస్తాను, నార్మల్గా చారులో ఏం కలపను. ఇక్కడ నేను అదే దంచుతున్నాను. అలాగే మిరియాలు ఉన్నాయి కదా, మిరియాలు కూడా దంచుకొని పెట్టుకోవాలి మంచిగా. అంటే పౌడర్లా దంచేసేయాలి. అది నేను షార్ట్లో చూపించలేదు, నేను అది క్లిప్ మిస్ అయిందని చెప్పాను కదా. ఇక్కడైతే నేను నిలువు తీసాను, అది ఇక్కడ అడ్డం తీసాను చూడండి. ఇక్కడ ఇన్ని మిరియాలు అయితే తీసుకుంటున్నాను. యాక్చువల్గా చిన్నపిల్లలు ఉన్నప్పుడు మిరియాలు అయితే వాడొద్దు. నేను కొన్ని అయితే తీసుకున్నాను అంతే, ఎక్కువ కూడా వాడలేదు. ఇప్పటివరకు నేను కారంతో దాంతో చేసింది తిన్నాను. ఇది నాకు కొంచెం తినాలనిపించేసి ఇలా చేసుకున్నాను. బట్ ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే మిరియాలు వేస్తే కడుపులో మండుతుంది అని చెప్తారు మరి చిన్నపిల్లలకైతే. సో మీరు స్కిప్ చేసి
మన కారం కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేనైతే ఫస్ట్ టైం ఇప్పుడు మిరియాలు వేస్తున్నాను. అంటే డెలివరీ అయిన తర్వాతకి ఇదే ఈరోజే వేసాను నేనైతే. అది కూడా మా పాపకి ఏ ఇబ్బంది లేదు ఇప్పటివరకు అయితే. సో ఇలా అయితే నేను చేస్తాను టమాటా చారు అయితే. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ నేను పొడుగు వీడియోనే తీసుకున్నానని చెప్పాను కదా, ఇలా షార్ట్ వీడియోకి తీసుకున్న క్లిప్సే నేనైతే ఇక్కడ యాడ్ చేస్తాను అన్నట్టు. అక్కడ టమాటా చింతపండు అవి కూడా ఉడికిపోయాయి. ఉడికిపోగానే నేనైతే తీసి చల్లారబెట్టాను. అదైతే పక్కకి వెళ్ళిపోయింది కదా, క్లిప్ తొందరగా మూవ్ అయింది. ఇక్కడైతే నేను దొండకాయ కర్రీ కోసం అని చెప్పేసి ఇది ప్యాన్ పెట్టుకొని అందులో అయితే వేసాను. ఏంటి జీలకర్ర ఆవాలు నార్మల్గా మనం చేసుకునేటట్టే చేస్తాను. ఫ్రై అయితే నార్మల్గా ఫ్రై చేస్తున్నాను. లేదంటే దొండకాయ పూర్ణం కూడా ఉంటుంది, అది కూడా ఒకసారి నేను చూపిస్తాను. కాకపోతే ఇప్పుడైతే నేను టమాటా చారులోకి ఫ్రై లాగా చేసుకుంటున్నాను. ఇది అందరికి తెలిసిన పద్ధతే, ఇక్కడ నేను చూపిస్తున్నాను అంతే. నేనైతే డెలివరీ అయినప్పటి నుండి కూడా దొండకాయ అయితే వారంలో ఒక 4 సార్లు తినేది. 4 రోజులు దొండకాయనే వేసేది మా మమ్మీ. ఎందుకంటే దొండకాయ తినడం వల్ల పాలు బాగా వస్తాయి. దొండకాయ అయినా పాలకూర అయినా ఇవి పాలు బాగా ప్రొడ్యూస్ అవుతాయి. అలాగే మనకి డైజెస్టివ్ ప్రాబ్లం ఉంటే బీరకాయ కూడా తినండి, చాలా బెటర్. అంటే బీరకాయ కూడా నేను వారంలో ఈ దొండకాయ బీరకాయతోటే సరిపోయేది. అలా నా మెను అయితే అలా పెట్టుకునేదాన్ని. ఎందుకంటే డైజెస్టివ్ ప్రాబ్లం వస్తే మన స్టిచెస్ అనేవి కొంచెం పెయిన్ వస్తాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంటే ఎక్కువ డైజెస్టివ్ కానీ ఐటమ్స్ అయితే తినకండి అస్సలే. ఇక్కడ అయితే టమాటా చారు అయిపోయింది. టమాటా చారు తినడం వల్ల కూడా పాలు వస్తాయి. టమాటా తింటే కొంతమంది జలుబు అవుతుంది అని చెప్పేసి పెట్టారు. ఎందుకంటే టమాటా వేడి చేస్తుంది కాబట్టి పాలు బాగా వస్తాయి. టమాటా అండ్ ఎల్లిగడ్డ, ఎందులో అయినా ఎల్లిగడ్డ అలాగే టమాటా ఇలా తీసుకోండి. మీకు అంటే మనం పాలు ఇస్తున్నాం కాబట్టి ఓన్లీ మన పాల మీదనే ఉంటారు కాబట్టి పిల్లలు, అలా చేయడం వల్ల మనకి పాలు బాగా వస్తే వాళ్ళు బాగా నిద్రపోతారు పాలు. ఇక మా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. టమాటా చారు విత్ దొండకాయ ఫ్రై. ఇక్కడ చూసారా ఫుల్ వర్షం పడ్డది ఈరోజు అయితే. మా అన్వి పాపకి టీకా వేయించుక రాగానే వర్షం అయితే స్టార్ట్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక కొంచెం ఒక 3-4 o'clockకి అలా ఇలా వచ్చేసింది. ఇక వెదర్ అయితే కూల్ అయిపోయింది, వర్షం కూడా పోయింది. వర్షం ఏం పడట్లేదు, మబ్బులు అలాగే ఉన్నాయి. ఇక్కడ మా అన్వి పాపకి ఆ టీకా వేసాం కదా, కొంచెం నొప్పి ఉంటుంది, ఎంతైనా కూడా నొప్పి ఉంటుంది. ఇలా నొప్పి కొంచెం రెడ్యూస్ అవుతుంది ఇలా పడుకోబెట్టడం వల్ల మెత్త పైన. ఆమె ఏడుపు ఆపేసింది. సో ఇదైతే నేను పారాసిటమాల్ అయితే పోసాను. మా అన్వి పాపకైతే కొంచెం పెయిన్ రిలీఫ్ ఉంటుంది, అలాగే నిద్రపోతారు కొంచెం సేపు. ఎందుకంటే వాళ్ళకి జ్వరం వస్తుంది టీకా వేయగానే, వాళ్ళకి ఏది సొంపదు కూడా. ఇక్కడైతే నేను తనకి హెడ్కి చెప్పాను కదా, తలకి ఎప్పుడు కూడా డ్రై కానియొద్దు. తనకైతే నూనె పెట్టేస్తున్నాను, మంచిగా మసాజ్ చేస్తుంటే హాయిగా అనిపిస్తుంది వాళ్ళకు కూడా. వాళ్ళకి ఒకవేళ అలా నూనె పెట్టకపోతే తలకి బాగా నొప్పి లేస్తుంది. అక్కడ రంధ్రం ఉంటుంది, తలకి రంధ్రం ముందట, అంటే తల మాడ పైన ఉంటుంది, అలాగే బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. సో మనం ఇలా ప్రెస్ చేస్తూ ముందటికి అనాలి. అలా అనడం వల్ల కూడుతూ ఉంటుంది అన్నట్టు, వెనకకి ముందటికి. అలా చేయండి, మంచిగా ఉంటుంది వాళ్ళకి కూడా. ఎందుకంటే వాళ్ళకి తలనొప్పి వస్తుంది అలా చేయకపోతే. ఇలా ఎప్పుడైనా మాడ ప్రెస్ చేస్తూ రుద్దాలి నూనెని, లేదంటే ఇట్లా హెడ్ అనేది పెద్దగా అవుతుంది అన్నట్టు. ఇక మంచిగా పడుకుంటుంది చూడండి. ఇక్కడ తను పడుకున్న తర్వాత నేనైతే క్లీన్ చేశాను కిచెన్ అయితే మొత్తం కూడా. నేను ఇన్ని రోజులు లేను కదా, మొత్తం చెత్త చెత్త అయిపోయింది. సో ఇప్పుడైతే ఈ రోజు వీలైంది దానికోసము. తను పడుకుంది, నేను క్లీన్ చేశాను. ఇక సాయంత్రం అయింది, తమ్ముడు వచ్చిండు, అందుకే మా అమ్మతోటి పోతా అని చెప్పేసి మా అరుసు అటు ఇటు తిరుగుతుంది, డ్రెస్ చదువుకుంటుంది. ఇక్కడ బట్టలు తీయాలని చెప్పేసి బట్టలు కూడా తీస్తుంది చూడండి. నేను వీడియో షూట్ చేసుకుంటా ఉంటే బట్టలు తీయాలమ్మా అని చెప్పేసి తీసుకుంటుంది. ఇక ఇదండి వీడియో. ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.